మీకు తెలుసా రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సార్లు ఫెయిల్ అయిందని? ఎస్, ఫస్ట్ టైం వరల్డ్ వార్ 2 తర్వాత. అప్పటి బైక్స్ చాలా హై మెయింటెనెన్స్ అండ్ హెవీ ఉండేవి. అదే టైంలో జాపనీస్ బైక్స్ మార్కెట్ లోకి లాంచ్ అవడంతో రాయల్ ఎన్ఫీల్డ్ కి గట్టి దెబ్బే తగిలింది. సెకండ్ అండ్ థర్డ్ టైం కూడా యూకే బేస్డ్ కంపెనీ అండ్ ఇండియాకి చెందిన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ని ఇండియాలో రివైవ్ చేయడానికి ట్రై చేసినాయి. బట్ అప్పుడు కూడా లాభం లేకుండా పోయింది. ప్రెజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ పేరెంట్ కంపెనీ ఐషర్ మోటార్స్ కూడా 6 ఇయర్స్ స్ట్రగుల్ అయింది. ఇక ఆల్మోస్ట్ షట్ డౌన్ అయ్యే టైం కి 26 ఇయర్స్ ఓల్డ్ సిద్ధార్థ లాల్ బోర్డ్ ని కన్విన్స్ చేసి కొన్ని గేమ్ చేంజింగ్ స్ట్రాటజీస్ ని డిప్లాయ్ చేసింది. ఫస్ట్ స్ట్రాటజీ రిమూవింగ్ ది క్లటర్. సిద్ధార్థ ఐషర్ మోటార్స్ ఆపరేట్ చేస్తున్న 15 బిజినెసెస్ లో 13 బిజినెసెస్ అమ్మేసి కంప్లీట్ ఫోకస్ బైక్స్ పైన పెట్టిండు. సెకండ్, డీప్ కస్టమర్ ఎంపతి. సిద్ధార్థ రిపోర్ట్స్ పైన కాకుండా యాక్చువల్ కస్టమర్స్ తో మాట్లాడుతూ నెలల తరబడి రోడ్ ట్రిప్స్ చేస్తూ ఆయన ప్రోడక్ట్ లో ఉన్న అన్ని ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి వాటిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేసిండు. థర్డ్, ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రాబబ్లీ ఆయన చేసిన బిగ్గెస్ట్ మూవ్ ఇది. అప్పటి వరకు ఉన్న హెవీ క్యాస్ట్ ఐరన్ ఇంజన్స్ ని మోర్ ఎఫిషియెంట్, స్మూతర్ అండ్ లైటర్ అల్యూమినియం ఇంజన్స్ తో స్వాప్ చేయడం. దానివల్ల ఓవరాల్ బైక్ వెయిట్ కూడా 20 kgs తగ్గింది. అండ్ ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ వైబ్రేషన్స్ కూడా చాలా వరకు తక్కువైనాయి. దీంతో పాటు బ్రాండ్ బిల్డింగ్ పైన కూడా హెవీగా కాన్సన్ట్రేట్ చేసినారు. అక్రాస్ ఇండియా అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ని కూల్ బైకర్ హ్యాంగ్అవుట్ ప్లేసెస్ లా మార్చి బైకింగ్ కమ్యూనిటీస్ ని ఎంకరేజ్ చేస్తూ మంచి బ్రాండ్ లాయల్టీని బిల్డ్ చేసుకున్నారు. ఇంకేముంది, రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ షాట్ అప్ బై 36% ఫ్రమ్ 25,000 యూనిట్స్ ఇన్ 2005 టు staggering 9,20,000 units in 2023. It went from near collapse to global sensation by exporting bikes to 50+ countries around the world. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇంకా వినాలనుకుంటే ఫాలో కొట్టండి.